వస్తుందా? కాబట్టి మనం నిన్న భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ప్రారంభం చేశాం. దీంట్లో క్రమం ఏమిటంటే ముందు అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతఃకరణాన్ని శుద్ధి చేసే విధం ఏమిటో తెలుసు కదా మీకు? ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పితమైన బుద్ధితో కర్మయోగ అనుష్ఠానం అంటారు దీన్ని. అనన్య భక్తి దానిలోకే అన్ని వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. ఇలాగా మనం ఈ కర్మయోగ బుద్ధిని అవలంబించినప్పుడు మనకి తప్పనిసరిగా అంతఃకరణ శుద్ధి అయిపోతుంది. మనకే మంచిది ఆ కర్మయోగ బుద్ధి వల్ల. కర్మ బుద్ధి పెట్టుకునేవాడు దుఃఖపడతాడేమో కానీ కర్మయోగ బుద్ధిని అవలంబించిన వాడు దుఃఖం నుండి బయటపడతాడు. ఆ టెక్నిక్ దానిలో ఉంది. అది మనకి జీవితంలో మంచి ఒక మందు, ఔషధం. అది మనం దాన్ని ఆ రకంగా ఆచరిస్తే తప్ప తత్ఫలాన్ని మనం అనుభవించలేం. ఇంకే కాదు, కర్మయోగం అంత మంచి చేసి పెడుతుంది. మనం నాశనమేం పెట్టాలి. కాబట్టి మన పూర్వ స్వభావాలన్నీ అవి వెంటపడుతున్నాయి కాబట్టి దాని నుంచి తెలియటం. పూర్వ స్వభావాలు ఏంటి? కామక్రోధాలు పెట్టుకొని, ఇష్టానిష్టాలు పెట్టుకొని, ఫలాపేక్ష పెట్టుకొని, కర్తృత్వం పెట్టుకొని, అహంకారం పెట్టుకొని, మమకారం పెట్టుకొని, మోహం పెట్టుకొని ఆ మత్తులో ఉన్నాం కాబట్టి అది ఒక రకమైన దుర్వ్యసనమై ఆ యొక్క దురాచరణమై కూర్చుంది మనలో. అది తగ్గించుకోవాలంటే మనకు కష్టంగా ఉంది. అది తగ్గించుకొని దాని డిగ్రీలు మైనస్ చేసుకునే కొలది, ఈ కర్మయోగం పెరిగే కొలది మీకే ఆ రకమైన అద్భుతమైనటువంటి రుచి మీకు తెలిస్తే ఎంత బాగుందయ్యా జీవితం అంతా. ఇది ఒక మంచి జీవితం అన్నమాట కర్మయోగం అనేది. మనమేం పోగొట్టుకోం, ఆ గుణాలన్నీ వదులుతాయి. మనలో ఉండే ఆ గుణాలన్నీ వదిలి నార్మల్ కిందకు వస్తాం. మనం జ్వరం ఎక్కిన వాడికి ఒళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటుంది? జ్వరం తగ్గిన వాడికి అట్లా గుణాలన్నీ వదులుతాయి. ఆ అంతఃకరణంలో ఉండే వికారాలన్నీ వదిలిపోతాయి కర్మయోగం వల్ల. పద్ధతి అది. దాన్ని ఆ రకమైన అంతఃకరణం పెట్టుకొని తత్వ విచారం చెయ్యాలి. నిజాన్ని ఉపాయం ఈ తత్వజ్ఞాన అర్జన అట్లాగే చేయాలి. ఆ కర్మయోగ బుద్ధి వల్ల కలిగినటువంటి బుద్ధి లేకపోతే ఇక తత్వ విచారం పట్టకపోగా దానికి విపరీత ఫలాలు కూడా మనం చూడాలి. విపరీత ఫలాలు కూడా చూడాలి. మనం అది ఎంత విన్నాము, ఎంత చేసాము, అయినా సరే మన అంతఃకరణం అలా భయంకరంగా ఉంది. అందుకనే అది మంచి లక్షణం. అది ఏమి చెడు ఏం కాదు. అట్లా కలిగి ఉండాలి. ఈ ప్రకారంగా కలిగించుకొని తత్వ వివేకం చేసుకొని, అంటే ఆత్మానాత్మ వివేకం చేసుకొని, ఆత్మైవ సత్య అహమస్మి సత్యం అని జ్ఞానం కలిగించుకొని
ఈ యొక్క స్థితప్రజ్ఞతో ఉంటాడు జ్ఞాని. స్థిరమైన ప్రజ్ఞతో ఉంటాడు. ఈ స్థిరమైన ప్రజ్ఞకి కించిత్ పునాది కర్మయోగం అయితే చూసారా, సత్యమైన పునాది ఏంటంటే ఆత్మజ్ఞానం. కొద్దిగా మనం అంతఃకరణాన్ని శుద్ధి చేసుకున్నాము, తత్వవిచారం చేసేటప్పటికి అది ఇక నిత్యమైపోయింది. మనకి నిత్య బుద్ధి ఏర్పడుతుంది. నిత్య బుద్ధి తత్వవిచారం వల్ల కలగాల్సిందే తప్ప కర్మయోగం వల్ల కలగదు. నిత్యం అంటే ఇక స్ట్రాంగ్ క్యాష్ అవినాశం, నాశనం లేదు. అందువల్ల ఎప్పుడైనా సరే కర్మయోగం వల్ల అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి, తత్వజ్ఞానం వల్ల మనం నిలబడిపోవాలి, జీవన్ముక్తులై ఉండాలి. కాబట్టి రెండు మనకి ఈ పరమానందాన్ని ప్రసాదించేటువంటి పద్ధతులే. తత్వజ్ఞానం అంటే మోక్షాన్ని కలిగించారు. అంతఃకరణ శుద్ధి అంటారా, మీకే తెలుస్తుంది దాని నుంచి అంతఃకరణ గురించి. ఎంత కంట్లో నలక తీసేసినట్టే అలాగ కర్మయోగం చేసి పెట్టేస్తాడు. రెండే మంచిది. ఆ క్రమంలో ఈ యొక్క జ్ఞాని స్థిరమైన ప్రజ్ఞ కలిగించుకొని ఇక వాడికి ఆటుపోట్లన్నీ తొలగిపోయి హాయిగా తనలో తాను ఉంటాడు. వానికి కోరికలన్నీ వచ్చి అతని ముందు ఏం చేయకుండా ఉంటాడు. కోరికలు ఏం చేయవైంది ఒక సంసారి ఉన్నాడంటే వాడికి కోరికలు అనేది ఇన్ఫెక్షన్లో, వీడు నిర్బలుడు. నిర్బలంగా ఉండేవాడికి ఇన్ఫెక్షన్లో వాటిల్లకుండా ఉంటాయా, అడుగడుగున ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సంసారం అంటే అడుగు తీస్తే అడుగు వేస్తే వాడికి ఇన్ఫెక్షన్ లేదు, అటేసుకుంటుంటాయి. అలాగ కోరికలు వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఎవరికే వెంటాడుతూ ఉంటాయి, పీకుతూ ఉంటాయి. ఏం చేయలేదు, దానికి గురి కావాల్సిందే. అందువల్ల సంసారి అంతఃకరణము తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఎప్పుడు చూసాను తట్టుకోలేదు. అలాంటి కోరికలు ఉంటాయన్నమాట జగత్తంతా. మనం వ్యవహారంలో అడుగు పెట్టామంటే సంసారం పట్టేస్తుంది, పీడిస్తుంటే ఎన్నో రకాలు వస్తుంటాయి. ఇతడికి ఏమో ఆ కోరికలు ఏమి చేయకుండా అది పలాయనమైపోతుంది. ఆయన ఏం చేయవు. ఎందుకని ఆయనకు అవసరం తీరిపోయి అవసరం లేదన్నమాట. ఎందుకు అవసరం లేదు అంటే ఏది తెలుసుకొని ఆయన స్థిరత్వాన్ని పొంది ఉన్నాడో, నిత్యత్వాన్ని పొంది ఉన్నాడో, తనలో తాను ఉన్నాడో ఆయనకి ఇక అవసరం లేనే లేదు. ఏ అవసరం. ఇప్పుడు మనం రాత్రి పూట తలుపు వేసేస్తాము, పగలు పూట తీసుకుంటాము, నిద్ర వస్తే కళ్ళు మూసుకుంటాము, ఇంద్రియాలన్నీ సూక్ష్మంగా వెళ్ళిపోతాయి లోపలికి. మెలకు రాగానే ఏదో షట్టర్లు తీసినట్టుగా పరిగెత్తుకుంటాయి. సంసారికి అలా షట్టర్లు తీసి పెట్టుంటాయి. 24 hours బిజినెస్ అన్నట్టు. తత్వవేత్తకి తనలో తాను ఉంటుంది.
24 తనలో తాను నువ్వు చేసినట్టు. వాడికి నో బిజినెస్, నో ఇన్కమ్, అవసరం లేదండి, నో లాస్. అలాగ తనలో తాను ఉంటాడన్నమాట. ఏది ప్రపంచంలో అది పొందాలి, ఇది చేయాలి అట్లా ఉండనే ఉండదు, కాముగా ఉండదు. ఈ ప్రకారంగా జ్ఞాని జీవించుకుంటాడు. స్థితప్రజ్ఞుడయ్యి తనలో తానుంటూ తనకంటే అన్యమైనది రెండవది చూడక నిత్యమైన జ్ఞానంతో నిత్యమైన స్వరూపంతో నిత్యంగానే ఉంటుంది. నిత్యంగానే ఉంటుంది కాబట్టి ఆయనకి కోరికలు పొందవలసింది లేదు. ఇరువురుకుండే అంతఃకరణంలో ఉండేవన్నీ వెళ్ళిపోయినాయి. ఆత్మ కంటే ఆయన తృప్తి వస్తువుని, ఆ రకమైన సంతోషాన్ని, ప్రియాన్ని, ఆనందాన్ని, పరమానందాన్ని రెండవ చూడ నాకు నేను తృప్తిగా ఉంటాను, నాకు నేను ఆనందంగా ఉంటాను, నాకు నేను ఉంటా అన్నట్టుగా ఉండిపోయాడు. ఇది అన్ని పనులు చేసుకుంటూనే శరీరేంద్రియాలతో ఆయన జీవిస్తూనే ఆ జ్ఞానంతో అలా ఉండిపోయాడు. ఆ జ్ఞానంతో అలా ఉంటుంది. ఇంకా బజారంతా తింటారు, అన్నీ కొనుక్కొని తింటూ ఉంటారు. తనకుండేటువంటి వ్యాపారం కూడా చేసుకుంటుంటాడు. కానీ లోపల మాత్రం ఎలా ఉంటుంది అంతఃకరణమో ఏదో పొందేయాలి, ఏదో చేసేయాలి అని ఉండనే ఏదో తను పడుతూ ఉంటాడు. కానీ సంసారి అట్లా కనిపించదు. వాడికి ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా ఏదో పొందాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఇప్పుడు చూసిన అతడు ఇప్పుడు చెప్పలా ధ్యానం చేసుకుంటాడు. భలే ధ్యానం చేసుకుంటాడు. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, అర్జునుడు అన్నాడు అనమాట, ప్రశ్న పెట్టాడనమాట. ఆ పై మాట వినగానే 53వ శ్లోకం వినగానే ఆ పై మాట ఏంటయ్యా అంటే శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్య నిశ్చలా సమాధౌ అచలా బుద్ధి తదా యోగమవాప్యతే. ఇది ఊరికి విన్నవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడిన మాటలన్నీ కూడా సాధన సాధ్యాల మాటలు విని ఆయన అవన్నీ శ్రవణం చేసిన తర్వాత అవన్నీ చెయ్యాలనిపించి ఆయన చేయాలనిపించింది అనమాట. నానా రకాల చర్చలన్నీ కలిగించేసేసి అది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అని మనుషులు పరిగెత్తు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఊరికే ఉన్న కొద్ది కాదు, ఎన్ని కోరికలో చెప్పలేం, చాలా కోరికలు ఉంటాయన్నమాట. చాలా మందికి ఇన్ని చేస్తుంటారో చెప్పడం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, కోరికలు ఉంటాయి. ఇలాగా కోరికల కొరకు పరిగెత్తుతూ ఉంటారు. అక్కడ వ్రతము, ఇక్కడ దానము, ఇక్కడ చేయాలి, ఇక్కడ ఇలా చేయాలి అని చేస్తూ ఉంటారు. అన్ని కోరికలు చూసారా. ఈ ప్రకారంగా విక్షిప్తమైపోయింటుంది అన్నమాట మనసు. విక్షిప్తం అంటే తెలుసు కదా, అలజడి. ఆ అలజడి పెట్టుకొని ఉండే మనసు ఈరోజు తత్వ విచారం వల్ల విక్షేపం అనేది లేకుండా నిశ్చలభావాన్ని పొందుకొని ఉంటుంది. బుద్ధి చాంచల్యం లేకుండా ఉండిపోతుంది, స్థిరంగా ఉంటుంది. మనం ఇక్కడికి 2 రకాల సమస్యలు ఉంటాయి. ఉండేవాటి మీద సమస్యలు, రాబోయే వాటి మీద సమస్య. ఉండే వాటి మీద ఏంటి, కాపాడుకోవాలి, క్షేమం. చూసారా, క్షేమం అంటే ఎంత సమస్య తెలుసా.
క్షేమం అంటే ఏంటే కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలి. యోగం అంటే ఏమిటో తెలుసా? రాబోయే ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో దానికి పూజలే, దీనికి పూజలే. యోగం కొరకు క్షేమం కొరకు పూజలే. యోగం అందుకని కఠోపనిషత్తులో వచ్చింది, యోగక్షేమాల వలయంలో పడి మనిషి కొట్టుమిట్టాడుతుంటాడు, సతమతమైపోతుంటాడు అన్నమాట. దేంట్లో? అందుకని కృష్ణుడు కూడా గీతలో యోగక్షేమాల విషయం నేను చూసుకుంటానులే, నువ్వు మామూలుగా అనన్య భక్తి కలిగి నన్నే భక్తి చేసుకొని నాకంటే గొప్పవాడు ఎవరు లేరని నేనున్నాను కదా నీకు, నేను జ్ఞానబోధ చేస్తా, నీకన్నీ డైలీ కావాల్సినవన్నీ బ్రెడ్ అందిస్తానులే, దాని గురించి నువ్వు ఎందుకు తాపత్రయపడతావు, శ్రవణం చెయ్యి అని హామీ కూడా ఇచ్చాడు. మంచి ఒక రకమైన నమ్మకాన్ని. ఎవరు? యోగక్షేమం వహాస్యం. ఇప్పుడు మనకు యోగక్షేమాల విషయంలో మనుషులు కావాలి. అది గురుతత్వం. ఏంటయ్యి అంటే మనకు వాటి పట్ల ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఉంది. క్షేమం అంటే తెలుసు కదా, ధనధాన్యాలన్నీ పెట్టుకొని ఉన్నాం, భార్య బిడ్డలు కలిగి ఉన్నాం, ఇండు ఆకులు పెట్టుకోన్నాం, ఇవన్నీ కాపాడుకునే బుద్ధి. దీన్నేమంటారా? క్షేమం. క్షేమంగా పెట్టుకోవాలి, భద్రంగా దాచుకోవాలి. దీనికోసం తపన ఉంటుంది. ఇంకోటి ఏంటి? యోగం. రావాలి ఇది రావాలి. చూసారా? దానికోసం. ఇప్పుడు ఒక విషయం బాగా చూసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ధనం అంతా పెట్టుకొని ఉన్నారనుకోండి, అది కాపాడుకుంటూ ఇంకొక రకమైనటువంటి సంకల్పం కూడా చేసుకొని ఉంటారు. దీన్ని ఎవడొచ్చి కాపాడతారు? దీన్ని అప్పుడు మీరేం చేస్తారంటే, మీ పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు రాబోవారు వేరు, కాపాడవలసింది ఇది. అప్పుడు యోగక్షేమాలు ఉన్నాయి లేవా? ఎవరు రావాలి? మన పిల్లలు ఎదిగి పైకి వచ్చి దీన్ని కాబట్టి మేము దీన్ని క్షేమంగా పెట్టుకున్నాం. దీనికి ప్రార్థన, దానికి ప్రార్థన, దీనికి సాధన, దీనికి తలంపులు, దీనికి ధ్యానము, దీనికోసం పరితపించటం, దానికోసం పరితపించడం. ఇది ఉంటుందన్నమాట అందరిలో, జనాల్లో, ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది. ఏది? యోగక్షేమాల తలంపు, యోగక్షేమాల ధ్యానం ఉంటుందన్నమాట. అందువల్ల యోగక్షేమాలు ఏం మంచివి ఏం కానీ చాలా మంది అర్థం తెలీదు. యోగక్షేమాలు ఏంటో తెలీదు. గీతలో క్లియర్గా కఠోపనిషత్తులు బాగా క్లియర్. అందువల్ల యోగక్షేమాలలో పడి మీరు తత్వజ్ఞానం మర్చిపోవద్దు. అది నేను చూసుకుంటా. అదే పెద్ద విషయంలో మెదటి జ్ఞానాన్ని ఇలాంటి యోగక్షేమాల యొక్క సంతులో పడి, ఆ రకమైనటువంటి వ్యసనంలో పడి, ఆ బిజినెస్లో పడి చిత్తశుద్ధిని పోగొట్టుకుంటున్నారే మీరు, చిత్తస్థైర్యాన్ని పోగొట్టుకుంటున్నారే. కాబట్టి జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, యోగక్షేమాలన్నీ దూరంగా పెట్టే కదా వచ్చాను, అవునా కదా? అయినా మనసు గారి స్మరిస్తే తప్పు. ఫోన్ చేసి అక్కడ వస్తువు పెట్టాను, జాగ్రత్తగా చూసుకో, ఇల్లు చూసుకో, వాటర్ చూసుకో అని నేను ఫోన్ చేసినాను అనుకోండి అమ్మగారికి, నా మనసు కూడా ఎలా లాగుతుంది? అది అంటే యోగక్షేమాలు అంత ప్రమాదకరం అన్నమాట. యోగక్షేమాల్లో ఉండే చిత్తం కూడా వీటిలోనే మన పని అంతా అయిపోతుంది. అర్థమైందా?
అందుకనే మిమ్మల్ని ఒక కాపలా పెట్టిపోయారు ఇంట్లో. మళ్ళీ అక్కడ కాపలే, ఇక్కడ కాపలా. ఇక్కడేమో భార్య వాళ్ళు కొంతమంది పెట్టిపోతారు, అక్కడేమో షాపులో చేరి అక్కడ కాపలే, ఇక్కడ కాపలే. టైమంతా దీనికే పోయా. దేనికి పోయింది? యోగా అయిపోయే టైం. మన జీవితం అంతా ఇట్లాగే కొట్టుకుంటాడు. అర్థమైందా? ఇట్లాగా కొద్దిగా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చనిపోయాము. చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి ఎక్కడో దహనం చేశారు, లేకపోతే ఎక్కడైనా సమాధి కట్టారు అంటే ఈ ఇంట్లో వాళ్ళు రోజు వెళ్ళి చూసుకుంటారా? మా సమాధి బాగుందా, మా సమాధి బాగుందా? లేకపోతే దహనం చేశారనుకోండి, ఆ బూడిది ఏమన్నా చూసుకుంటుంటారా? మరి ఆ మనిషి ఇదివరకు యోగక్షేమాల గురించి అంత పాటుపడ్డాడే, ఆ మనిషి పోయేటప్పటికి మనము ఆ రోజు సాయంత్రానికే మొత్తం సృష్టి చెప్పేసినామే. వెళ్ళి చూసుకోవచ్చుగా ఏమన్నా? మరి ఆ మనిషి బతుకున్నప్పుడు ఎంత పాటుపడ్డాడు. ఇప్పుడేమో ప్రాణం పోయిన తర్వాత ఇంకా అక్కడ పట్టించుకోవాలి. ఒకవేళ మార్చిలోనే పెట్టారు, మనం రోజు వారిని వెళ్ళి చూస్తామా ఉదయం సాయంత్రం? అదే హాస్పిటల్లో పెడితే చూస్తున్నాం కదా. మార్చిలో పెడితే ఎందుకు చూడలే? అది దానికి తినడానికి అది దూరం కాదు కదా. ఆ మార్చికి హాస్పిటల్కి అది దూరం కాదు కదా. హాస్పిటల్లో పెడితే చూడడం అంతా మనం తయారు చేసుకొని వెళ్దాం. మార్చిలో పెడితే ఇంకా దాని మొహం కూడా చూసేది ఎట్లా చూసుకొని అయిపోయే సంగతి. అందువల్ల ఏమిటి మనిషి, ఏమిటి దీని పరిస్థితి, ఏమిటి ఇలాగ ప్రవర్తన చేస్తుంది ఏమిటి అని చూస్తే, మనం బాగా విచారం చేసి చూస్తే ఇదేదో నామరూపాలుగా ఉండేటప్పుడు మోహమకారాన్ని ఆ విధంగా అజ్ఞానం చేత అవివేకం చేత కల్పించుకునే లక్షణాలే కానీ నిజంగా చూస్తే ఇవన్నీ నిత్యంగా ఏం కనిపించదు. ఈ లక్షణాలేవే మనం చేసే పనులు, మనం పెట్టుకున్న అభిప్రాయాలు, ఈ రకమైన ఆలోచన విధానం నిత్యమైందే. ఏదో తాత్కాలికమైనది, అజ్ఞానంతో కూడుకున్నది, ఏదో గుడ్డి ఆలోచనలు. అది ఒకటి కూడా పద్ధతి అయింది కాదు. క్షణికమైన విషయాలు ఇవి, క్షణికమైన ప్రవర్తన మంది ఉదయ తాత్కాలికంగా అలా చేసేసాము. చూడకపోతే ఏంది, అవునా కదా? ఇట్లాగా విమర్శించుకొని చూస్తే అప్పుడు మనకి విషయాల పట్ల, మన ప్రవర్తన పట్ల, మన మనసు పట్ల, మన భావాల పట్ల మనకే తెలుస్తుంది ఏంటి. ఈ రకంగా తెలుసుకున్న బుద్ధి స్థిరంగా ఉంటుంది. తెలియని బుద్ధి అస్థిరం. అందువల్ల వివేకం చేసిన బుద్ధికి ఉండే స్థిరము అవివేకంలో ఉండేదానికే ఉండదు. అందువల్ల వివేకం చేసిన బుద్ధి ఒకటే స్టాండర్డు. వివేకం లేని బుద్ధికి స్టాండర్డ్ అనేది లేనే, నమ్మకం లేదు దాని మీద. ఇలాగా కలిగి ఉన్నప్పుడు అర్జునుడు అడిగాడు, అలాగైతే ఆయన ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు, అలాగా ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన జీవిత విధానం ఎలా ఉంటుంది, ఆయన మాట ఎలా ఉంటుంది, భావం ఎలా ఉంటుంది, స్థూల శరీరం లక్షణం ఎలా ఉంటుంది అని ఈ 54వ శ్లోకంలో అడిగాడు అనమాట. స్థితప్రజ్ఞస్య కా భాష అని అడిగాడు. సమాధిస్తస్య కేశవ, ఓ కేశవ. కేశవ అనే మాటకు కూడా కృష్ణుడిని సంబోధన చేయడంలో ఇంద్రియాలను జయించినవాడు, ఇంద్రియాలనే నిద్రని జయించినవాడు, అజ్ఞాన నిద్రని జయించినవాడు అని అర్థం అనమాట.
ఆయన పట్టుకొని అడిగాడు, స్థితప్రజ్ఞ స్థితాభాష, అయ్యా స్థిరమైన ప్రజ్ఞ కలిగినటువంటి ఆ జ్ఞాని యొక్క భాష అంటే ప్రవర్తనము, లేకపోతే బాడీ లాంగ్వేజ్ కానీ మనోప్రవృత్తి కానీ ఎలా ఉంటుంది? ఆయన సమాధి ఎందు జ్ఞాన సమాధిని పొందున్నాడు కదా, తనలో తాను ఉన్నాడు కదా, తనలో తాను ఉండేటువంటి ఆ యొక్క జ్ఞాన నిష్టని కలిగించుకున్నవాడు ఎలా ఉంటాడండి, ఎలా మాట్లాడతాడండి అనండి. స్థితది ఐక్యం ప్రభాషేత, ఆ ప్రకారంగా స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడు ఆత్మానాత్మ వివేకంతో ఆయన ఏం మాట్లాడతాడు అని, ఆయన భాష ఎలా ఉంటుంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, కిం ఆసీత, ఆయన ఎలాగ కూర్చుంటాడు, ఎలాగా నడుస్తాడు వెళ్తాడు అని మానసికంగానూ అడిగాడు, ఈ శారీరకంగానూ అడిగాడు. అందరూ అలాగే అడుగుతారు, ఏం చేస్తారు, ఏం తాగుతారు, ఎలాగ ఉంటారు, ఎలా కూర్చుంటారు, ఎలాగ మాట్లాడతారు, ఎలాగ చూస్తారు అని. జ్ఞానికి ఏమి స్టైల్ ఉండదు. జ్ఞానికి అర్జునుడు అలా అడిగాడంటే వారికి బాహ్యమైనటువంటి విషయాల పట్లే ఆసక్తి ఉంది. బాహ్యంగా ఎలాగా తెలుసుకుంటారు అనేదే ఉంటుంది. బయట మనం చూస్తుంటాం కదా, ఎక్కువ సాధువులు ఎలా ఉంటారు, సన్యాసులు ఎలా ఉంటారు, యోగులు ఎలా ఉంటారు, వైదాములు ఎలాగా ఉంటారు, ఇలా హిమాలయాల్లో కొంతమంది సాధన చేసేవాళ్ళు, తీవ్రమైన తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉంటారని కొన్ని పిక్చర్లు మనం బుర్రలో వేసుకోవాలి. సినిమాల ద్వారా కానీ, డ్రామాల ద్వారా కానీ, నాటకాల ద్వారా కానీ, అదే ఈ పుస్తకాల ద్వారా కానీ, ఇలా జానపద సినిమాల ద్వారా కానీ, ఇలాగా కొన్ని ఏమో బయట కూడా చూస్తున్నాము. చూసినప్పుడు మనకేమన్నా సాధువులు ఇలా ఉంటారు అని ఉంటుందా లేదా? అందుకని ఎవరైనా తత్వవేత్తారు కానీ మీకు ఆ టైంలో కనిపించారు. ఇదిలాగా ఏదో చూసి ఉంటారు కదా, ఏదో పిక్చర్ వేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు జనకుల వారు ఉన్నారనుకోండి, జనక చక్రవర్తి ఉన్నారనుకోండి, ఆయన తత్వవేత్త అంటే మీరు ఆశ్చర్యపోతారు, అంతే కదా. తత్వవేత్త అంటే ఆ జనకులతో మెలిగే వాళ్ళకి డౌట్ ఉండదు, ఆయన ఎలా ఉండే నీకేంటిదయ్యా, ఆయన తత్వం తెలిసిన వాడు, వాళ్ళు తెలుసుకో, అవునా కదా. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు కదా, మనో ప్రవృత్తికి బాహ్య ప్రవృత్తికి సంబంధం ఏం లేదు అని మీకు తెలిసిపోతుంది. వాళ్ళు మంచి గుణవంతులండి, బయటికి అలా కనిపిస్తారు కదా. లేకపోతే ఒకడు ఎప్పుడు చూసినా తాగేస్తూ ఉంటాడు, కానీ మంచి గుణం ఉన్నవాడు. అప్పుడు మీరేమంటారు, తాగుతాడే కానీ అసలు దుర్మార్గమే లేదు, అసలు దీనికి మంచి గుణం ఉంది అంటే. ఏదో అసలు వ్యసనము, సిగరెట్ లాగా తాగేస్తుంటాడు, డబ్బులు కనిపిస్తే దాచుకునే బుద్ధి ఉండదు, తాగేస్తాడు, ఏదైనా పని చేస్తే కష్టంగా చేస్తాడు. చూసారా, ఒక తాపి వాడుతాడు అనుకోండి, ఇద్దరు ఉంటారు అనుకోండి, ఒకడేమో తాగుడు, ఒక పైసా బీడీకి కానీ చుట్టకు కానీ దేనికి కానీ ఖర్చు పెట్టాడు, పైనంతా దొంగెత్తి లేపుతుంటాడు, పని చేయడు. ఇటు కాపు తీస్తాడు, ఇట్లా అంటాడు, అటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు, కబుర్లు చెప్తుంటాడు, సాయంత్రాన్ని ఏ విధంగా వెళ్ళిపోవాలని చూస్తుంటాడు. చూసారా, వాడు ఏమి ఇంత కూడా ఖర్చు పెట్టుకోడు, పని మాత్రం ఎంత యజమానికి నష్టం వాడి వల్ల. దొంగ పని. వీడు తాగుతాడు కానీ పని మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. ఎవరిని చూస్తే మీకు చిచి అనిపించేది, పని చేయకుండా ఉంటే ఇది మంచివాడే కదా. వీడే దుర్మార్గుడు, వీడే దుష్టుడు,
వాడు తాగుతాడు కానీ ఆ వ్యసనం ఒక్కటే కానీ పనిలోకి వెళ్తే మాత్రం కరెక్ట్గా చేసేసి పాపం కష్టాన్నితమే తాగే. అలాంటి వ్యక్తులు చూస్తామా చూడమా? చూసి పాపం ఈ ఒక్క వ్యసనం లేకపోతే అర్థమైందా? వాడేం చేస్తాడంటే నేనేమన్నా మిగుల్చుకున్నానా, మొత్తం తిరుగుతుండిలో లాగే చేస్తున్నానంటే నాకు త్యాగ పురుషుడు ఎవరుంటాడు? త్యాగ పురుషుడు ఎవరు? కాబట్టి ఈ జగత్తులో ఎప్పుడైనా సరే సంసార లక్షణం ఏంటంటే దాటితే వాడికి మంచోళ్ళు, దాటిపోతే దేవుడికి ఏంటంటే లెక్క దాచిన వాడంటే నాకు ఇష్టదు, ఖర్చు పెట్టేసేవాడంటే నాకు. ఎవరు అంటే దేవుడు భక్తులే వాళ్ళందరూ. ఆవగొట్టేసేవాడు ఆవగొట్టేసే వాళ్ళందరూ ఎవరు భక్తులు? ఆయనకి ఇష్టమైన మిత్రులు వాళ్ళు. ఈ జగత్తులో నేను ఒక పైసా కూడా కూడబెట్టే ఉంటండి, అన్నీ ఆవగొట్టిపోయాయి. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ వాడు తాగడం బట్టి వాడి భార్య పిల్లలకే నష్టం కానీ వాడి ఆరోగ్యానికి నష్టమేమో కానీ ఈ రకమైనటువంటి కృపణత్వానికి మాత్రం స్థానం లేకుండా పోయింది, లోకితనానికి స్థానం లేకుండా పోయింది. శ్రమ అందుకని మనకు మంచి గుణాలు వచ్చేసి ఎవరికి నష్టం లేదు, ఏం జీవితం. కాబట్టి మోహమమకారాలకు ఇబ్బందే కానీ వాడికి ఇబ్బంది కలగలేదు కదా. ఇదేంటంటే ఆ గుణాలు అనేది మనుషులు అలా పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ సంసారాలు ఇలా ఇష్టపడుతుంటారు. కాబట్టి ఇతను ఎప్పుడైనా సరే స్థిరమైన ప్రజ్ఞతో కూర్చొని ఇలా మాట్లాడతాడు ఏమిటి అని అర్జునుడు బాహ్యంగా అడిగాడు కానీ ఇప్పుడు చెప్తున్నారు దానికి. స్థిత ప్రతిష్ఠిత అహమశ్వ పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞా యశ స్థిత ప్రజ్ఞ తస్య కా భాష కిం భాషణం వచనం కథం వసు పరై భాష్యతే సమాధిస్తస్య సమాధోస్థితస్య కేశవా. సమాధిలో ఉన్నటువంటి వాడు అంటే సమాధి అంటే అమ్మ కళ్ళు మూసుకొని ఒక ఆసన వ్యవస్థను వెగబట్టుకొని ఉండటం కాదు, ఆత్మ సమాధిని కలిగింది. ఆత్మ సమాధి అంటే అంతఃకరణ, మనసు. ఇప్పుడు మనసు విషయాల మీద ఆలోచనల మీద సమముగా ఉన్నదా, ఈ ఆత్మజ్ఞానం మీద సమముగా ఉందా? ఆత్మజ్ఞానం మీద విషయాల మీద ఉండడం దానికి సాధ్యపడదు, విషయాల మీద ఉండడం సాధ్యపడదు. చూసారా? ఆ విధంగా అనిపిస్తుంది. ఇప్పుడు స్పాంజీ షీట్ కొంటారు కదా, బెడ్షీట్, బెడ్ ఉంటుంది స్పాంజీది, చూస్తే బాగానే ఉంటుంది, అడుగు పెడితే సమంగా ఉంటుంది. అట్లా విషయాలు మీకు అలా అనిపించచ్చు కానీ అట్లా సమంగానే ఉండదు. ఆలోచనలు కూడా అది బయట వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలు కానీ ఈ స్పాంజీ బెడ్ లాగే ఉంటుంది. మీ వాళ్ళే స్పాంజీ బెడ్ చూస్తే మా వాళ్ళు అనుకుంటుంటారు కానీ అడిగి పెట్టి అక్కడ కూర్చున్నారా అదే ఆత్మజ్ఞాన చింతన ఉంది చూసారా, ఆత్మజ్ఞాన వివేకం, అది స్పాంజీ కాదు, మిమ్మల్ని ఏం చేయదు, మిమ్మల్ని మీలో మిమ్మల్ని ఉంచుతుంది, మిమ్మల్ని మీరుగా ఉంచుతుంది. అది ఆ జ్ఞానము రాగద్వేషరహితమైనది, ఇష్టానిష్టాలు లేనిది, చూసారా, నామరూపాలు లేనిది, నిత్యమైనది. కాబట్టి ఆ జ్ఞానం ఒక్కటే మిమ్మల్నిగా ఉంచుతుంది. కాబట్టి తనలో తాను ఉంచే జ్ఞానం కాబట్టి ఈ ప్రకారంగా ఆయన
సరే సమాధిస్థుడైపోయాడు ఆత్మజ్ఞానం చేత. అలాగా ఆత్మజ్ఞానంతో సమాధిని పొందినటువంటి ఆ యొక్క అతడు కృష్ణ మరి ఎట్లాగా అంటే స్థిత ప్రతిష్ఠిత అహమస్మి పరంబ్రహ్మ, చూసారా నేను పరబ్రహ్మమే అయ్యున్నాను అనే జ్ఞానంతో ఉండిపోయాడు. ఇదివరకు నేను జీవుడు అంటే ఉండలేదు, ఇప్పుడు అహమస్మి పరబ్రహ్మ అనే జ్ఞానంతో స్థిరమైన ప్రజ్ఞను కలిగి ఉన్నాడు కదా. అలాంటి వాడు చూసారా ఆ ప్రకారంగా ఆయన బుద్ధి కలిగించుకున్నవాడు ఎలా మాట్లాడతాడు, ఆయన వచనం ఎలా ఉంటుంది అని అడిగి. అంతేగాని కదా ఆ స్థితప్రజ్ఞుడు ఆయన వాడు స్వయంగా ఎలా మాట్లాడుతుంటాడు, ఎలాగా కూర్చుంటాడు, ఎలాగా నడుస్తుంటాడు, ఆయన ప్రవర్తన అంతా ఎలా ఉంటుంది అని అడిగాడు. స్థితదేహి స్థితప్రజ్ఞ స్వయం వాక్యం ప్రభాషేత కిమాసీత వ్రజేది కిం ఆసనం వ్రజనం వాసకటం ఇత్యర్థ స్థితప్రజ్ఞస్య లక్షణం అనేన శ్లోకేన ఉచ్యతే. స్థితప్రజ్ఞ లక్షణాన్ని కలిగించుకున్నటువంటి వాడు జ్ఞాని. స్వస్వరూప జ్ఞానంతో అహమస్మి పరంబ్రహ్మ అనే జ్ఞానంతో ఉన్నవాడు ఏ రకంగా ఆయన ఉంటాడు, ఆయన ప్రవృత్తి భౌతికంగా ఎలాగా కనిపిస్తుంది అని అడిగాడు. అంతే కదా, ఇప్పుడు చెప్తున్నాడు ఏకాగ్రత. ఇప్పుడు అడుగుతున్నాడు, అడిగితే ఈయన సమాధానం చెప్పాలి. యో హి ఆదిత ఏవ సన్యస్య కర్మాణి జ్ఞానయోగ నిష్ఠాయాం ప్రవృత్త యః చ కర్మయోగేన తయోః స్థితప్రజ్ఞస్య ప్రజహాతి ఇతి ఆరభ్య అధ్యాయ పరిసమాప్తి పర్యంతం స్థితప్రజ్ఞలక్షణం సాధనం చ ఉపదిశ్యతే. సర్వత్ర ఏవ హి అధ్యాత్మశాస్త్రే కృతార్థలక్షణాని యాని తాని ఏవ సాధనాన్ని ఉపదిశ్యంతే యత్నసాధ్యత్వాతో. యాని యత్నసాధ్యాన్ని సాధనాన్ని లక్షణాన్ని భవంతి తాని. ఎవరైతే ముందు నుంచే కర్మల విషయంలో సన్యాస భావం పెట్టుకొని ఆ జ్ఞాన నిష్టని కలిగించుకొని కర్మలన్నీ పక్కకు పెట్టి ఫలాలన్నీ పక్కకు పెట్టి అంతఃకరణ శుద్ధి చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఇలాగా కర్మయోగం వల్ల జ్ఞానయోగాన్ని సిద్ధింపజేసుకొని తయో స్థిత ప్రజ్ఞస్య ఆ ప్రకారంగా స్థితప్రజ్ఞుడు ఉన్నాడు. ఈతడికి ఏం చెప్పారంటే ప్రజహాతి యథాకామాన్, ఎప్పుడు ఊరికైతే నీకు కోరికలన్నీ వెళ్ళిపోవో అప్పుడు ఊరికి నీలో నీవు ఉండలేవు. కోరికలన్నీ వెళ్ళిపోవాలి, అట్లాంటి జీవితం ఉండాలి. కోరికలన్నీ వెళ్ళిపో. ఒక పాయింట్ నేను బయటకు తీసుకొస్తాను, దీన్ని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేయండి తెలుసుకునేదానికి. ఇప్పుడు ఒక ఆయన ఏమున్నాడంటే ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం ఉన్న వాళ్ళు ఏమంటారంటే నేను సంపాదించవలసింది కొనుక్కోవలసింది ఏమి లేదు. ఏమా ఐశ్వర్యం జమీందారు సంపాదించవలసిందే అందరూ ఏమనుకుంటారా అన్ని ఇంట్లో వస్తువులు అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి అనుకుంటారు కదా, అనుకుంటారు అనుకోరా. దీంట్లో మళ్ళీ ఇంకొక రకమైన ఇంకొక రకమైన థాట్ వచ్చింది, అది కూడా చెప్తాను. ఒకడు అంటాడు నేను ఇల్లు తీసుకున్నాడు రెంట్, అర్థమైందా, ఇల్లు రెంట్ తీసుకొని అతడు ఫ్రిడ్జ్ కొనడు, టీవీ కొనడు, ఇంత పిల్లలు అసలు ఏమేమి కొనడు, ఫ్రిడ్జ్ కొనడు, టీవీ కొనడు, దీవాన్ కూడా లేదు, ఏదో సోఫా సెట్ కూడా, డైనింగ్ టేబుల్ కూడా లేదు, ఇట్లా చాలా వస్తువులు లేదు. ఉన్నదేంటి అంటే
ఆయన పడుకునేదానికి అదే మంచం ఉంది కాట్ డబల్ కాట్ ఉంది. అదేదో పెళ్ళం కూర అనుకుంటా తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మ రెడీగా పని పెడతారన్నా ఆ డబ్బులు తీసుకొని వచ్చే కానీ వస్తువులు వద్దు అని. ఏది టీవీ వద్దో ఎవరో ఇలాంటివన్నీ ఇలాంటి సాధువులు కొంతమంది ఉంటారు కదా, అలాంటి గోడలు చేస్తుంటారు. అది అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అని. మరి వాళ్ళు పుట్టింటి వాళ్ళ అమ్మాయికి టీవీకి ఫ్రిడ్జ్కి డబ్బులు ఇవ్వకుండానే ఉంటారా? మరి ఆ డబ్బులు కూడా ఎందుకు తీసుకున్నా? డబ్బులు తెచ్చుకోగానే ఏమి కొనకూడదు. ఎవరినైనా సరే మీ ఇంటికి వస్తామయ్య అంటే మా ఇంటి దగ్గరలో ఏమీ లేవు మీరు రావద్దని చెప్పారు. అదేమైనా స్టవ్ ఒకటి పెట్టుకున్నారు, వంట చేసుకుంటారు, బిల్డింగ్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోమన్నాడు కాబట్టి కోరికలన్నీ వెళ్ళిపోయినాయా, పెండింగ్లో ఉన్నాయా? అదే ప్రమాదం. అర్థమైందా? ఏది ప్రమాదం? రావాలి కదా షాపులో నుంచమ్మా, వచ్చే దాని సంగతి బయట, దాని బదులు బయట దాని సంగతి ఏంటో ఆ వస్తువు ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకొని ఓపెన్ ఏం చేయలేదు అనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఉంది, ఇంకా కోరిక అలాగే దాని సంగతి మీకు తెలియనే. వాడేసిన తర్వాత దాని మొహం అంట కష్టం ఈ ఫ్రిడ్జ్తో అని అప్పుడు మీరు అంటారు. కానీ అసలు ఓపెన్ చేయకపోతే దాని ముఖం అనలేదు. దాని సంగతి మాకు తెలుసు అనగలరా? అనలేదు కదా. అందువల్ల బజార్లో నుంచి కొనుక్కొని ఇంట్లోకి వచ్చి అది అనుభవింపబడక, మీ కంటిలో పడక, మీరు మీ చిత్తంలో పడక ఉన్నంత వరకు అది కోరికగానే ఉంటుంది. వాళ్ళు ఊరికే చెప్పిన మాటలు కాదు అన్నీ. నువ్వు వాడి గుర్తు తెలుసుకోమన్నాను కానీ అదొద్దు అని చెప్పమని చెప్పాను నేను. అర్థమైందా? ఇప్పుడు ఏ వస్తువులైనా సరే తుంచి నోట్లు వేసుకొని ఇది అది పడేయాలి కానీ మొత్తం మూత తినమని చెప్పలా, తినకుండానే ఏదో ఉండమని చెప్పలేదు కదా. తుంచి నోట్లు వేసుకొని చూడు తెలుస్తుంది అంట, తెలుస్తుంది అని కదా నేను చెప్పింది. అట్లాగా ఇది ఒక పెద్ద ఏదో జ్ఞానం అనుకుంటారు. అది కొనకూడదు, నేను కొనను, ఇది కొనను, బాగా వద్దు అని చెప్పారు. అప్పుడు ఈ డబ్బు ఏం చేస్తావు? ఊరగాయ వేస్తావా? ఈ డబ్బు అంతా ఖర్చు అవుతా? అర్థమవుతుందా? అప్పుడు దేని మీద మీకు కట్టగట్టుకొని మోహం ఉంది? డబ్బు ఉంది. ఆ డబ్బుని పెట్టి అలా కొనేస్తే మోహం తగ్గుతుందా తగ్గదా? భావం తగ్గుతుందా తగ్గదా? దాని టేస్ట్లన్నీ తెలుస్తాయా లేదా? వస్తువుల సంగతి అంతా ఈ ప్రకారంగా ఇంద్రియానికి కొంత అరుగుదల, బుద్ధికి బుద్ధి వస్తుంది, బుద్ధి కొంత నేర్చుకుంటుంది. విషయాల వల్ల ఇదంతా మనం పడ్డామని తెలుస్తుంది. ఇప్పుడు కదా మీకు తెలిసేది. ఏం తెచ్చుకోకుండా ఉండి ఏం తెలుస్తుంది మొహం ఏంటి? అర్థమవుతుందా? ఇలాగా వాటి గుట్టుని, వాటి లోతుపాతుల్ని బాగా మీరు చూసేస్తే ఇక కోరికలన్నీ మనసు నుంచి ఏమైపోతాయి? నా తెలుసులే దాని సంగతి తెలుసులే, అది చూసాము, ఇది చూసాము, అది చూసాము. అర్థమైందా? కారు అన్నాము. కారు కొనుక్కునేది అసలు రౌండ్లు చేసిన తర్వాత తెలిసిపోయిందా కదా, దాని సంగతి కూడా తెలిసింది కదా. ఎందుకని డ్రైవర్ ఉండడు, ఏమిటి ఏం ప్రయాణం ఉంటుంది మాకు, ఎప్పుడో 2 సార్లు తిరిగే దానికోసం అదొకటి అడ్డము. అది ముందే అనుకుంటే తప్పు, ఇప్పుడు అనుకోవటం కరెక్ట్. ముందే అనుకోకూడదు. పెళ్లి చేసుకోకుండానే అమ్మో బాధ్యత ఇబ్బంది వస్తుంది,
పిల్లలతో ఇబ్బంది వస్తుంది, ఈ విషయాలతో ఇబ్బంది వస్తుంది అనకూడదు. రుచి చూసామంట సింహం. ఏదైనా సరే దిగిన తర్వాత లోతు తెలుస్తుందే కానీ పై నుంచే ఒక పొల్ల పెట్టి ముంచి అంతలోతుందా అనకూడదు. పొల్లని దించావుగా నువ్వు దిగువయ్యా. ఒక కత్తి పెట్టి దించాడు, లోతు చాలా ఉందే అన్నాడు. కత్తిని తీస్తే కత్తికి తెలుస్తా, నువ్వు దిగు ముందు. అందువల్ల మనసు వైరాగ్యాన్ని కత్తి పొల్ల పెట్టి ముంచేస్తే కట్టిగా వైరాగ్యం నీకా? వైరాగ్యం ఎక్కడో దూరంగా పెట్టుకొని దాని గురించి విపరీతంగా భావన చేసుకుంటే వైరాగ్యం వస్తుందంటాయా? మనం అప్పుడు అనుభవింపబడిన మనసు వైరాగ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైందా? అట్లా చెప్పారు గీతలో. మహర్షులంతా రాజులంతా వాళ్ళని బాగా దాన్ని చూసే అప్పుడు అంతఃకరణలో నుంచి కోరికలు ఏమైపోతాయి? ఆమె కాని వాడు మోక్షగామి. కోరాలి, అనుభవించాలి, దాన్ని గుర్తు చెప్పాలి. అది కదా జ్ఞానం అంటే. మొదటిగా నాకు అద్దు ఇదొద్దు అంటే పెద్ద విషయం అది. నువ్వు పారిపోయేవాడు అలానే. నువ్వు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏదైతే తెలియదు నోట్లు వేసుకోనే కదమ్మా చెప్పాలి. నోట్లు వేసుకోకుండా ఎలా చెప్తావు? అది వైరాగ్యం అంటే ఎప్పుడైనా ప్రతి విషయాన్ని దాన్ని గుర్తు తెలుసుకోవద్దా? కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఆ కోరికలన్నింటినీ అంతఃకరణం నుంచి బాగా విచారించుకున్న వాళ్ళని అవాయిడ్ చేసేసారు. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే సాధువులు గేదువులు ఈ పై వినికిడి వైరాగ్యం చెప్తుంటారు. వినికిడి వైరాగ్యం పనికిరాదు. ఎప్పుడైనా సరే నా ప్రమాదం కూడా వినికిడి వైరాగ్యం వల్ల అదొద్దు ఇదొద్దు, నేను దాన్ని అంటుకోను దీన్ని అంటుకోను అలా దీన్ని ఇలా చేయాలంటే రేపు ఎప్పుడైనా బోధపడు తెలియకపోవాలి. అది బాబు. ఈ ప్రకారంగా క్రమంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తత్వజ్ఞానం కలిగించుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. తత్వజ్ఞానం వల్ల ఏమవుతుందమ్మా? ఆటోమేటిక్గా ఇవన్నీ సిద్ధించిపోతాయి. అర్థమైందా? వల్ల ఒక రాజుగారు, ఒక జమీందారు, ఒక ఐశ్వర్యవంతుడు అన్నీ అనుభవించేసి మాటలో సారం లేదురా అంటే ఒకటి ఏది అనిపించుకోకుండా ఆ మాటను వీడు రిపీట్ చేసేసినాడు అనుకోండి, దేంతో సారం లేదని. ఎవరికి ప్రమాదం? వారికి దానికి ప్రమాదం ఉండదు. తెలిసి ఎవ్రీథింగ్ వాళ్ళంతా అనుభవించేసి చూసి చెప్పారు. నువ్వేమో వీని చెప్తున్నావు, వీని చెప్తే కరెక్ట్ అవలా ఎలా ఉంది? అందువల్ల సర్వత్రి అధ్యాత్మ శాస్త్రే కృతార్థ లక్షణాన్ని అధ్యాత్మ శాస్త్రం నందు కృతార్థ లక్షణాలు అంటే మోక్ష లక్షణాలని యాని తాని సాధనాన్ని ఉపదేశించి అవన్నీ వాడికి సాధనంగా చెప్పబడింది. ఎవరికి? కర్మయోగం. జ్ఞానికి మాత్రము సాధనలుగానే సిద్ధములు. జ్ఞాని యత్న సాధ్యాన్ని సాధనాన్ని లక్షణానికి పౌంచుతాను. అవన్నీ కూడా వాడికి కృతార్థ లక్షణాలన్నీ ఏదో చేస్తే వస్తాయి అనుకున్నట్టుగా ఉంటారట వాడికి. ఏమా? ఎవరు? కర్మయోగం. కానీ జ్ఞానికి మాత్రము సిద్ధంగానే వాడగలిగింది. అది ఆ మాట. ఇప్పుడు సిద్ధ విషయాల గురించి చెప్తారు. అర్జునుడు చెప్తున్నారు, అయ్యా వాళ్ళకి స్వరూపత సిద్ధమై ఉంటాయి. నువ్వు అన్నవన్నీ యత్న సాధ్యంగానే కాదు. యత్న సాధ్యమయ్యే విషయాలన్నీ అంతవరకే. ఇది మాత్రం యత్న సాధ్యంగానే
ఎత్తమంటే ప్రయత్నం చేయవలసిన పని లేదు, ప్రయత్నం చేయవలసిన పని లేదు. అందువల్ల తత్వజ్ఞానం విచారం కానీ మీరు చేస్తే మీకే తెలిసిపోద్ది ఇవన్నీ కూడా మనలో స్వరూపత సిద్ధించుకొని ఉన్నాయి అని మీకు అర్థం. స్వరూపత సిద్ధించుకో, దీని ప్రయత్నం ఏమి చేయవలసిన పని లేనే లేదు. అందుకనే ఇక్కడ ఏంటంటే మనకు ఇది నిషేధం, అది వద్దు ఇది వద్దు అని చెప్పరు, అది వద్దు ఇది వద్దు అని చెప్పరు. వివేకం చేసుకోండి, ఏమంటారా? పై వైరాగ్యాలే బోధించాం మనం. వస్తువులని విమర్శించుకోండి అని చెప్తాము, కానీ అనిపించుకోవాలా వద్దా అనే మాటలు మనం చెప్పము. అది పెద్ద విషయమే కనుక్కోవాలి. ఏది పెద్ద విషయంగానే కాదు. జ్ఞానికి ఏది నష్టం కాదు, ఏది ఇబ్బంది కాదు. అర్థమైందా? అజ్ఞానికే ఇబ్బంది. ఏది ఏమి కొంపలు మునిగేది ఏమి లేదు, అన్నీ ఒకటే. ఇబ్బందికరమైన వస్తువు లేదు, ఇక జలసాగా ఉంటుంది నేను. వీళ్ళు కంసాలు అమ్మో అది కష్టం ఇది కష్టం ఇది కష్టం అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఒక స్వాముడు వారు పెద్ద సంస్థ పెట్టుకొని ఉంటారు, మంచి జ్ఞాని. ఒకడు వచ్చి అమ్మో ఇంతటి ఎలా వెళ్తున్నారు మీరు, ఎంత దాన్ని ఎంత సంస్థని మీరు ఎలా చేయగలుగుతున్నారు ఏమిటి అన్నారు. నాది రాదనుకుంటే ఎవరికి కష్టం ఇదంతా, నీకు నాది అనుకుంటే మాత్రం కష్టమే కష్టం. అట్లాగా పిల్లల్లో కూడా కుటుంబాలతో ఉండేటువంటి భార్య బిడ్డలతో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి భాగాలు వాళ్ళు తీసుకుపోతారు. అప్పుడు మనకుండే భాగం ఇంతే కదా, ఇదే పెద్ద కష్టమా అని చూస్తే వాడి సంసారం భాగంగానే అది ఎవరికి భారం లేదు. అదనమాట. అందువల్ల సంసారానికి కష్టం అనిపిస్తున్నాయంటే వాళ్ళకి ఆత్మజ్ఞాన నిశ్చయం కలిగించుకోలేదు, పరమాత్మ నిశ్చయం రాలేదు. అందుకని చెప్తున్నాను ఇప్పుడు. శ్రీ భగవాన్ వాచ ప్రజహాసి యదా కామాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః ప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాసి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా పృష్టః ప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవాను వాచ. శ్రీకృష్ణ భగవానుడు, అయ్యా నువ్వేం అట్లాంటివన్నీ గందరగోళం చేసుకోవద్దు. యదా ఎప్పుడైతే సర్వాన్ మనోగతాన్ సర్వాన్ కామాన్ హే పార్థ ప్రజహాతి. చూడండి అర్థం చూడండి గీతలో. యదా ఎప్పుడైతే, చూడండి యదా ఎప్పుడైతే గురుముఖంగా కూర్చొని తత్వ విచారం చేసే సమకాలంలో, తత్వ జ్ఞానం కలిగించుకునే సమకాలంలో మనోగతాన్ సర్వాన్ కామాన్, మనసులో ఉండేటువంటి, మనసు గతాన్ అంటే మనసులో ఉన్న, మనసు లోపలికి వెళ్ళిపోయి చిత్తం లోపలికి వెళ్ళిపోయి అన్ని కోరికలు తత్వజ్ఞానం వల్ల ప్రజహాతి వెళ్ళిపోతున్నాయో తొలగిపోతున్నాయో. విద్యతే హృదయ గ్రంథి విద్యతే సర్వ సంశయ అన్నట్టుగా మొత్తం కూడా అంతఃకరణంలో మనం చేర్చుకున్నవన్నీ దాచుకున్నవన్నీ ఒక్కసారిగా పడాపట్టులే వెళ్ళిపోతున్నాయో. ప్రజాతి ప్రకర్షి అనజాతి వదిలిపెట్టేస్తున్నాయో కోరికలన్నీ. ఎప్పుడు జ్ఞానం కలిగితే, తత్వ విచారం చేస్తే, ఆత్మేమిటి అనాత్మేమిటి అని తెలుసుకున్నప్పుడు అంతఃకరణంలో ఉండేవన్నీ ఏమైపోతాయి.
ఏముండవమ్మా, ఏముండవు. అప్పుడు తనలో తాను ఆత్మన్యేవాత్మనా సృష్ట ప్రజ్ఞస్తే, తనలో తాను తనలో తాను తుష్టుడై ఉంటాడు. ఆత్మని ఏవ ఆత్మన, తనలో తాను తుష్టి కలిగి, అంతకన్నా తుష్టి సంతోషం తృప్తి మరొకటి లేనే అని ఉంటాడయ్యా. అప్పుడు ఆయన స్థితప్రజ్ఞుడు అంటారు. స్వస్వరూప జ్ఞానం వల్ల ఇలాంటి జ్ఞానం కలిగించుకొని తనలో తాను ఉండడమే స్థితప్రజ్ఞస్య లక్షణం. ఎవరైనా స్థితప్రజ్ఞ లక్షణం ఏమిటి అనగానే చెప్పవలసింది ఏంటంటే తనలో తాను ఉంటా అనే జ్ఞానం కలిగించింది. నేను నా స్వరూపం ఇట్టిది అని తెలిసి ఉన్నాడు అనుకోండి, అర్థమైందా? దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. ఓం సహనా